నేను అత్యంతంగా అభిమానించే నా గురువులు నిన్న మార్నింగ్ చెప్పాను ఇటువంటి ప్రోగ్రాం ఎందుకు చేస్తున్నాను. ఎవరి పేరు చెప్పాను? నా గురువుల పేరు ఎండమూరి వీరేంద్రనాథ్ అండ్ పట్టాభిరామ్ సార్. ఈ ప్రోగ్రాం ఎక్కడ చేసినా సార్ వాళ్ళ డేట్ తీసుకునగానే ప్రోగ్రాం ఒప్పుకుంటాను. నేను ఏ ఊర్లో అయినా సరే ఎండమూరి సార్ డేట్ తీసుకునగానే ప్రోగ్రాం ఒప్పుకుంటాను. ఎందుకోసం అంటే నా రెండు కళ్ళు ఎలాగో పట్టాభిరామ్ సార్ ఎండమూరి సార్ నాకు అలాగా నా ఇంపాక్ట్. తెలుగు వాళ్ళు నాన్న తెలుగువాడు ఎక్కడున్నా సరే ఎండమూరి సారి పుస్తకము చదవని తెలుగువాడు లేడో. ప్రతి ఒక్కరి ఇంట్లో సారు బుక్ ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో సారు బుక్ ఉంటుంది. మీకు ఇంకో విషయం తెలుసా లేదో, సారు టాప్ మోస్ట్ సినిమాలు డైరెక్ట్ చేశారు. అసలు చిరంజీవిని ఒక హీరోగా నిలబెట్టిన హీరో ఎవరయ్యా అంటే ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. అద్భుతమైన సినిమాలు ఇచ్చింది. ఆ చిరంజీవికి భిక్ష పెట్టిన గురువు ఎండమూరి వీరేంద్రనాథ్. రకంగా చెప్పాలంటే మిత్రులారా, పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్, స్పీచెస్, ఇటువంటి స్పీచెస్ తో నాకు తెలిసినంత వరకు సారు ఈ స్పీచెస్ స్టార్ట్ చేసినాక నాట్ లెస్ దెన్ 20 lakhs పీపుల్ కు డైరెక్ట్ గా మాట్లాడుంటాడు. 20 లక్షల మందితో మాట్లాడుంటాడు సార్. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ మై గురు, a legend trainer, legend speaker, Dr. Yandamore. Thank you, sir. సారు ఈ మధ్యలో ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు, ముద్దస్తున్నావోయ్ గోపాలం. కన్నడ తెలుగు సినిమా తెలుగులో తీస్తున్నాడు. దాంట్లో నాది కూడా ఒక రోల్ ఇచ్చాడు సార్ నాకు. సినిమా ఎంతమంది చూస్తారు, ఎంతమందితో చూపిస్తారు? మినిమం ఇక్కడ వాళ్ళు మనిషి 100 మందితో చూపించి హిట్ అయిపోవాలి. దాని తర్వాత తెలుగు సినిమాలో దేంట్లో వచ్చిన గంప లేని తెలుగు సినిమా ఉండొద్దు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంతమంది ముందు మీకు అక్నాలజ్మెంట్ చెప్పుకునే అవకాశం నాకు దొరికింది. మీకోసం ఎలా ఎదురు చూస్తున్నారంటే మా పిల్లలు. ఐ హ్యాండ్ ఓవర్ ది ఫ్లోర్ టు ముద్దస్తున్నాయి గోపాలం, అనంతపురం ఆడియన్స్ హీరో గంప సైకాలజిస్ట్. వెన్నెల కిషోర్ తెలుసా? వెన్నెల కిషోర్ కి సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇస్తాడు సినిమా. So on behalf of all of you, I am giving the token advance amount for acting in my film to Gopal. ₹50,000. ఈరోజు చాలా శుభదినం. ఐఎమ్ గివింగ్ ఎ లెక్చర్ ఇన్ అనంతపురం. మై లైఫ్ హ్యాస్ చేంజ్ ఇన్ అనంతపురం. నా జీవితం మా గ్రాండ్ ఫాదర్ జమ్మలమడుగులో పనిచేసేవారు, కడప. అక్కడ నేను 5వ క్లాస్ ఫెయిల్ అయ్యాను. బికాస్ ఆఫ్ బ్యాడ్ గ్రాండ్ పేరెంటింగ్ కరెక్ట్గా లేకపోవడం వల్ల మై ఫాదర్ వాజ్ ఆల్మోస్ట్ బెగర్. ఆయన ఫాదర్ ఆయనకి 7 వయసులో చచ్చిపోతే ఒక్కొక్క ఇంట్లో అడుగు తింటూ ఆయన గ్రాడ్యుయేట్ అయ్యాడు. He was a genius.
ముచ్చటపడి తన కూతురు నుంచి చేసుకున్నాడు. ఎవరు మా గ్రాండ్ ఫాదర్. అంతే కదా, కూతురు నుంచి చేసుకున్నాడు గ్రాండ్ ఫాదర్. మై గ్రాండ్ ఫాదర్ వాజ్ డిప్యూటీ తహసీల్దార్, చాలా హై పోస్ట్ ఆ రోజు. సో ఫస్ట్ మనవాడిని నేను కాబట్టి తీసుకెళ్ళాడు ఆయనతో పాటు. చదువు లేదు, అసలు చదువు లేదు. జమ్మనోడి లాంటి ఊళ్ళో ఏముండదు. రావు, ఏబిసిడీలో 2వ ఎకరం రాదు. ఆ స్టేజ్లో 6వ క్లాస్ ఫెయిల్ అయ్యాను, 5వ క్లాస్ ఫెయిల్ అయ్యాను. నేను ఫెయిల్ అయినప్పుడు మా గ్రాండ్ ఫాదర్ హెడ్ మాస్టర్ని ఇంటికి పిలిపించాడు. నా మనవాడిని ఎందుకు మనం కాన్సన్ట్రేట్ చేయి పిలిపించి వీడిని ప్రమోట్ చేయాలి. ఆయన ఉడికిపోతున్నాడు. బికాస్ దిస్ మ్యాన్ వాజ్ డిప్యూటీ తహసీల్దార్. తప్పకుండా చేస్తానని అని చెప్పి ప్రమోట్ చేశాడు. ఇక్కడ ఉన్నాయి కూడా మనకి సీట్లు 2 కుర్చీలు ఉన్నాయి. పేపర్స్ ఏవి పెన్ ఉందా? అందరి పెన్ ఉన్నాయా? Then my grandfather was transferred to another place called Adoli. అక్కడ మళ్ళీ 6వ క్లాస్ ఫెయిల్ అయ్యాను. అసలు ఏమి రాదు నాకు. అక్కడ మళ్ళీ హెడ్ మాస్టర్ పిలిపించేయండి. నా మనవాడిని పాస్ చేయాలి, నేను చెప్పినా చేయను. వీడిని పాస్ చేశారు. దరిద్రానికి వస్తే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎందుకు చేయను అన్నాడు మా గ్రాండ్ ఫాదర్. అప్పుడే నీకు మీన్స్ అప్పుడు గాడ్ ప్లేస్. సరే 2 రోజులు అయింది, వెళ్ళాను. ఇంటికి వచ్చినాయండి 40 ఎకరాలు వచ్చినాయి. 40 ఎకరాలు వచ్చినాయా? 40 ఎకరం వచ్చిందా? 40 ఎకరాలు వచ్చినాయి. 23 ఎకరం చెప్పరా? 23rd పేరు. ఎందుకని చెప్పనా, పైన చెప్పనా? ఆయనకు అర్థం కాదు. ఎందుకని చెప్పాను. 23 10 230, 23 9 207, 23 184, 23 761, 23 6 138, 23 5 115, 23 4 92, 23 69, 23 2 46, 23 1 23 అని చెప్పి. అందుకే అనంతపూర్ హెస్ చేంజ్ మై లైఫ్ అని. ఆ తర్వాత ఎక్స్పెండిచర్ పెట్టింది, ఎలా ఖర్చు తగ్గించుకోవాలి. టెక్స్ట్ పుస్తకాలన్నీ ఆయన వైట్ పేపర్స్ మీద రాసేసాడు. ఎందుకంటే టెక్స్ట్ పుస్తకాలు కొనడానికి ఇవ్వలేదు. మొత్తం పుస్తకాలు రాసాడు వైట్ పేపర్స్ మీద. నాకు క్షౌరం చేసుకోవడం నేర్పాడు. ఆ రోజుల్లో మందుల షాప్కి వెళ్తే ₹1.5. సో సొంతంగా క్షౌరం చేసుకోండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గత 50 years గా నేను మళ్ళీ మందుల షాప్కి వెళ్తాను. ఇప్పుడు కూడా నాకు క్షౌరం దానికన్నా సాయిబాబా హై స్కూల్ అప్పటికి స్టార్ట్ అయ్యి 50 years అయింది. అండ్ ఐ హ్యావ్ బ్రోకెన్ ది 50 years రికార్డ్ ఇన్ ది 7th class. ఇంకా అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు. థ్యాంక్స్ టు శర్మ గారు అండ్ పార్క్ సార్. ఐ పాస్ మై అప్పుడు ఇంటర్మీడియట్ ఎలా ఉందో అప్పుడు PUC అని ఉంది, ప్రీ యూనివర్సిటీ. ఐ పాస్ విత్ ఫ్లయింగ్ కలర్స్. ఆ తర్వాత ఇంజనీరింగ్ చదవడానికి డబ్బు లేదు. ఇంజనీరింగ్ మా బాగా ఖమ్మం ట్రాన్స్ఫర్ అయింది తెలంగాణ. ఆ రోజుల్లో there is only one college. There are 3 colleges, only 3 colleges engineering in entire Andhra Pradesh. One is at Vizag, another is at Anantapur, and third is at Hyderabad. Anantapur వచ్చి చదవడానికి డబ్బు లేదు. సో BSc జాయిన్ అవుదాం అనుకున్నాను. BSc అంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్. కానీ దానికి ఫీజు కట్టాలి, దానికి ల్యాబ్స్ ఉంటాయి, డబ్బు లేదు. సో వాట్ ఈస్ ది కోర్స్ which can be given free of cost is BCom. So BCom లో చేయండి. Then I stood college first. MCom చదవాలంటే మళ్ళీ వాంటెడ్ కానీ డబ్బు లేదు. So what is the next cheapest course which can be studied only in your city is Chartered Accountancy. So I studied CA.
CA is a 4 years course and I completed in 3 years. అయిపోయింది 3 years. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే మీరు చాలా అదృష్టం ఉంది. మీరేం చదువుతామంటే అని చదివిస్తున్నారు మీ పేరెంట్స్. మీకు చదవడానికి కూడా డబ్బులు ఉన్నాయి. ఎంత ఫార్చునేట్ చూడండి. వాచి ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ మంచి మంచి షూస్ ఉన్నాయి. చాలా బాగున్నారు మీరు. ఇంత బాగున్నందుకు మీరు బాగా చేస్తున్నారా? మీ రెస్పాన్సిబిలిటీస్ ఫిల్అప్ చేస్తున్నారా? ఆర్ షూర్ దట్ యూ విల్ గెట్ ఎ జాబ్ ఆఫ్టర్ ఇమీడియట్లీ కంప్లీట్ యువర్ గ్రాడ్యుయేషన్? ఎంతమందికి నమ్మకం ఉంది గ్రాడ్యుయేట్ కావాలని ఉద్యోగం వస్తుందని? చేతి తీసుకుని రెడ్డి స్టేజ్ మీదకి నేను అందరికి తీసుకున్నాడు ఇంటికి వెళ్ళాలి కదా. దాని గురించి తర్వాత చెప్తాను. Same principles I have applied for my son also. He was a state ranker in 10th class, state ranker in intermediate. Intermediate గా స్టేట్ ర్యాంక్ వచ్చిన తర్వాత సాధారణంగా అందరూ ఇంజనీరింగ్, MBBS, బిట్స్ పిలాని, IIT చదివిస్తారు. I asked him to go for a job. వాళ్ళకి 17 వచ్చిన తర్వాత ఇంకా ఎందుకు ఇంకోటి మీద ఆధారపడి తింటాం, ఉద్యోగం చేసుకుని చెప్పి. At the age of 17, that means 4 years or 3 years younger to you, he went to a factory in the morning 9 o'clock and came back around 5 o'clock in the evening for a salary of 1,500 rupees per month. Then 6 o'clock my inti pakkane oka college undi, Venkateswara College of Commerce. ఆ కాలేజీలో బీకామ్ జాయిన్ చేశాను. బీకామ్ అంటే డబ్బు కట్టట్లేదు. నా ఉద్దేశం ఏంటంటే నువ్వేం చదివావని కాదు, నువ్వు జీవితంలో ఎంత పైకి వచ్చావని దాని తర్వాత మార్నింగ్ ఫ్యాక్టరీకి వెళ్ళి ఈవినింగ్ కాలేజీలో చదువుకుంటూ ఈ స్టూడ్ ఉస్మానియా యూనివర్సిటీ థర్డ్ వచ్చేవాడు జాయిన్. Then simultaneously he completed his CA intermediate also. By the age of 22, he was CA BCom honors, University third. At this juncture, he got an interview from World Bank in Delhi, and he was the only Indian selected during that interview. His salary was around 1 lakh rupees. I am talking about 1980s. After working there for 2 years, World Bank Law, he didn't like the job. పొద్దున్న వేస్తే చేశారు, ప్రపంచం అంతా తిరగడం అవుతుంది, ప్యారిస్, ఆస్ట్రేలియా, ఇక్కడ బోర్ కొడుతున్నారు. ఐ వాంట్ టు బి సంథింగ్ డిఫరెంట్ దాన్ దిస్. దెన్ ఐ టోల్డ్ హిమ్ వన్స్, నువ్వు చేపవైతే, చేప ఫిష్ అయితే, నువ్వు ఉన్న చెరువు నచ్చకపోతే బయట నుంచి చచ్చిపోతావు, ఆ చెరువులో ఏర్పడతావు అని నాకు తెలుస్తుంది. So he resigned the job and went to France to study his MBA there. After completing his MBA, he got a job in McDowell in Johnny Walker company. Johnny Walker black label whiskey. His salary was around 3 lakhs per month. Now he is 37 years old. His present salary is 2,75 lakhs per annum. 2,70 రూపాయల శాలరీ. వాడికి మీకు తేడా ఏంటి? మీకు ఎందుకు రాదు? ఎందుకంటే చెప్పనా, ఒక 2 స్టేట్మెంట్ అందుకే రాదు. సింపుల్. ఎందుకు రాదంటే ఏం మీదకి గమనగానే అందరూ నిలబడాలి కదా. ఏం చేశారు కంపల్? నేనంతా ఏం చెప్పాడు? నేను క్లాస్ తీసుకోలేదు. ఎవరైనా మనుషులు రండి. ఓన్లీ 5 or 6 people రండి సార్. చాలా 5 or 6 people సార్ వచ్చాం. 1 by 1 కమ్ హియర్. మైకా ఓకేదా? ఏం చదువుతున్నావు? కంప్యూటర్ అయిపోయింది. ఏం చేస్తున్నావు? ఒక స్టార్ స్టూడెంట్ అకాడమీ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తుంది.
యు ఆర్ నాట్ స్టార్టింగ్ గో నాకు ఉద్యోగం కావాల్సిన కూర్చోం ఏం చదువుతున్నాం ఇస్తున్నాం 500 చదువుతున్నాం 9th టేబుల్ రివర్స్ నేను చెప్పినట్టు చెప్పు 9 90, 9 81, 9 82. Only students waiting for job. What do you want to take? ఏం చేస్తున్నారు చదువుతున్నావా అయిపోయిందా చదువుతున్నావు ఓకే ఎంబీఏ ఎకనామిక్స్ ఉందా సబ్జెక్టు ఉందా లేదా లేదా ఉందా లేదా హెచ్ఆర్ అయితే ఉండదండి చూద్దాం మాకు ఎడ్యుకేట్ ఉందంటే భయపడ్డారు ఎంబీఏకి ముందేంటి BA ఏంటి BA గ్రూప్ పాలిటిక్స్ హిస్టరీ What is the name of our state? Andhra Pradesh. What is the capital of Andhra Pradesh? At present, Vijayawada. What are the rivers flowing in Andhra Pradesh other than Krishna and Godavari? Penna. Penna Kirila. Tugabhadra. Let's చెప్పండి రామా ఏం చెప్తున్నారు Like a diamond in the sky, after the words of Hari, Amar wonder what to our twinkle little star. ఈ సర్టిఫికెట్ What is the name of our state? Andhra Pradesh. What are the states touching Andhra Pradesh? Other states touching Andhra Pradesh? Andhra Pradesh touching Telangana. Tamil Nadu. Amma, ఎవరి పేరు అడిగి చేసుకుంటే పెట్టాము ఇంట్రెస్ట్ ఉందా చూడాలి చేసింది అక్కడే చెప్పడం ఈజీ ఇక్కడ చెప్పడం కష్టం అది ప్రాబ్లం
ఒరిస్సా. What is the name of our country? Andhra Pradesh. Touching Indian border. I think I am clear, very clear about what is happening here. ఈ పెరుగుతనం పోవాలంటే వీళ్ళందరికీ ఆన్సర్స్ రాదు, ఆన్సర్స్ రాక కాదు. ఇక్కడ రాయలేదు అనుకుంటే పేపర్లో, బ్రెయిన్ లో కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. ముఖ్యంగా కార్టిజాల్ అని ఒక న్యూరో ట్రాన్స్మిటర్ ఉంటుంది. ఆ న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ అయినప్పుడు సడన్ గా మైండ్ బ్లాంక్ అయిపోతుంది. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. అమ్మా ఎదుగుని బ్రెయిన్ సడన్ గా బ్లాంక్ అయిపోతుంది ఇంటర్వ్యూస్. అందుకే నేను నెత్తి నోరు కొట్టుకుని అందరికీ చెప్పేది, ఎప్పుడు అవకాశం వస్తే స్టేజ్ రెడీ. ఆ భయం లేకపోతుంది. చెప్పాలి అవి అంటే యూ హ్యావ్ టు కమ్ ఆన్ టు ద స్టేజ్. ఐ హావ్ సీన్, ఐ హావ్ బీన్ ఇన్ ద ఇంటర్వ్యూ కోర్స్. కొంతమంది అమ్మాయిలు శ్రోత పడిపోతారు, టెన్షన్ తట్టుకోలేరు. వస్తారా కాదా? లేకపోతే రీక్లైజేషన్ నాటే వస్తారా రండి. ఎంతమంది వస్తారు చేతులండి? కొత్త కొత్త చూనేస్తున్నామా? ఎందుకంటే చెయ్యి నువ్వే అనుకుంటున్నావు, ఎందుకంటే చెయ్యి. నాకు ఇదే ప్రశ్న పెళ్లి చేసుకోవడం అనుభవం లేదంటే ఎట్లా? ప్రయత్నం చేయాలి. పెళ్లి చేసుకోవడం కాదు, రావడం ప్రయత్నం చేయాలి. మీ పేరెంట్స్ మీ మీద ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు? కనీసం ఇప్పటికి 7 లక్షల దాకా చేస్తుంటారు. భోజనం, బట్టలు అన్ని కలిసి. ఇవన్నీ ఎట్లా జీపే చేస్తారు? యు నో దట్ దేర్ ఆర్ 1,65,000 అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్ ఇన్ హైదరాబాద్. 1,65,000 మంది ఉన్నారు ఉద్యోగం రాని వాళ్ళు. మీరు చేస్తే ఇంకో 2,65,000 మంది వస్తారు. ఉద్యోగం రావడానికి రాకపోవడానికి డిఫరెన్స్ ఏం లేదండి, మాట్లాడటమే. ఏ రోజు మాట్లాడిన వాళ్ళు చాక్లెట్ వచ్చింది కదా, మాట్లాడిన వాళ్ళు రెండు వాళ్ళకి చాక్లెట్ వచ్చింది, మీరు నవ్వారు కానీ చాక్లెట్ వచ్చింది వాళ్ళకి. దట్ లైఫ్. తెలుగు సినిమాలు బాధించే అమ్మాయి ఎవరు ఉన్నారా? మీకు ఇచ్చాను చాక్లెట్ చేతులకైనా తెలుగు సినిమాలు బాధించేవాడు. రామా బాబా నేను ఇస్తాను, చాక్లెట్ ఇస్తాను. ఇంకొక అమ్మాయి కావాలి, పరిగెత్తుంది. 1 more minute, please come. ఇప్పుడు ఓకే కానీ ఇంకొక మైక్ ఇక్కడ సమయం తర్వాత ఇప్పుడు కాదు రేపటిదాను బాబా తెలుగు సినిమా బాగా చేశారు. కార్టిజాల్ అని చెప్పాను చూడండి నేను. కార్టిజాల్ దట్ ఇస్ ద న్యూరో ట్రాన్స్మిటర్ దట్ రిలీజెస్ ఇన్ ద బ్రెయిన్ వెన్ యువర్ టెస్ట్. ఇప్పుడు వీళ్ళందరూ కొంచెం కాన్ఫిడెంట్ కనబడుతున్నారు. ఇద్దరు అమ్మాయి కొంచెం భయపడుతున్నారు, బట్ ఈ అమ్మాయి చాలా కాన్ఫిడెంట్. ఈ ఇతర అమ్మాయిలో మీరు విపరీతమైన కార్టిజాల్ రిలీజ్ అయ్యేలా చేయాలి. అంటే వీళ్ళ కంగారు పెట్టాలి. ఎలా పెట్టాలో చెప్తాను. నేను అడుగుతాను, ఏం లేదు తెలుగు సినిమాలు బాగా చూస్తారు కాబట్టి నేను స్టాప్ అనగానే 15 మంది ఇప్పుడు నటిస్తున్న తెలుగు సినిమా హీరోయిన్ల పేరు చెప్పాలి. చాలా ఈజీ. వీళ్ళు ఆగిపోతే మీరు 5, 4, 3, 2, 1 అన్నారు.
ఎంత గట్టిగా అనాలంటే వీళ్ళ మెదడులో అసలు ఆలోచించుకోవడానికి స్కోప్ ఇవ్వకూడదు. ఓకేనా? దిస్ ఈజ్ ది సరస్వతి టెంపుల్. అది ఒక కన్స్ట్రక్ట్ చేసి కాకినాడ. ఈ టెంపుల్ మీద చేయబెట్టి చేస్తున్నాను, గుడి మీద చేయబెట్టి చేస్తున్నాను. ఎవరైతే గట్టిగా 5, 4, 3, 2, 1 అనలేదో వాళ్ళకి 45 years వచ్చే వరకు పెళ్ళారు. రెడీయా? అనుష్క, కాజల్, ప్రియానా, తమన్నా. This is not about cortisol. Now take this paper. Tips for writing an exam on the journal. Reduce non-vegetarian 1 month before exams. చేయగలరా? ఈ కోడిని కానీ మేకని కానీ కోసినప్పుడు, తల కోసినప్పుడు, మెడ కోసినప్పుడు అది గిరిగిలా కొట్టుకొని చచ్చిపోతుంది కొంతసేపు అయిన తర్వాత. అలా కొట్టుకుంటున్నప్పుడు కడుపులో అడ్రినలిన్ రిలీజ్ అవుతుంది. అదే అడ్రినలిన్. అది రిలీజ్ అయినప్పుడు అది మాంసంలోకి చేరుతుంది. దట్ మటన్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ కాన్సన్ట్రేషన్ అండ్ మెమరీ. సో రిడ్యూస్ నాన్ వెజిటేరియన్స్ బిఫోర్ ఇట్. ఆ తర్వాత సెంటెన్స్ అండర్లైన్ చేయండి. స్టాప్ టాకింగ్ అండ్ అవర్ బిఫోర్ ఎగ్జామ్. పరీక్షకు ముందు మాట్లాడటం అయ్యాయి. 1 hour పాటు మాట్లాడకుండా ఉండగలరా? ఇలా మాట్లాడకుండా ఒక డిసీజ్, అదొక డిసీజ్ దట్ ఈస్ కాల్డ్ డయేరియా ఆఫ్ టాకింగ్. డయేరియా ఆఫ్ టాకింగ్ అంటే మాటల విరోచనాలు. మాట్లాడకుండా ఉండలేని స్థితి. అది తగ్గించుకోవాలి. 2 అమ్మాయిలు కాలేజీ నుంచి బయటకు వస్తుంటే బయట వర్షం వస్తుంది. ఒక అమ్మాయి ఇంకో అమ్మాయితో అంటుంది, వర్షం వస్తుంది కదే అంటుంది. ముందు అమ్మాయి చూస్తుందా లేదా? మరి చెప్పడం దేనికి? అప్పుడు రెండో అమ్మాయి, పెద్ద వర్షమే. మొదటి అమ్మాయి చూస్తుందా లేదా? మరి చెప్పడం దేనికి? దీన్ని ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్స్ అంటారు. కాదు, ఇది ఇద్దరు చూస్తున్నారు కదా. దీన్ని డయేరియా ఆఫ్ టాకింగ్ అంటారు. అది తగ్గించుకుంటే మీకు ఇంటెలిజెన్స్ పెరుగుతుంది, మెమరీ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. మాట్లాడటం తగ్గించారు. నెక్స్ట్, క్లోజ్ యువర్ ఐస్, టేక్ ఆన్ డీప్ బ్రెత్ బిఫోర్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్. రేపు పెద్ద పెద్ద ఉద్యోగాలకు ఇంటర్వ్యూస్ లో విపరీతమైన టెన్షన్ ఉంటుంది. ఈ టెన్షన్ తగ్గించుకోవాలంటే క్వశ్చన్ పేపర్ వెంటనే చదవద్దు. క్లోజ్ యువర్ ఐస్, టేక్ ఎ డీప్ బ్రెత్ టు కంట్రోల్ ది ఎఫెక్ట్ ఆఫ్ కార్టిజాల్, దెన్ రిలాక్స్, దెన్ స్టార్ట్ రీడింగ్ ది క్వశ్చన్ పేపర్. అక్కడ రాసేటువంటి సెరోటోనిన్, కార్టిజాల్ అక్కడ ఉంది, ఎక్కడుందా అనుకో.
ఇప్పుడు సెరోటోనిన్ అండర్లైన్ చేసి రాస్తాం. స్మైల్. బ్రెయిన్ లో రిలీజ్ అయ్యే ఒక న్యూరో ట్రాన్స్మిటర్ ని అదే కాగితం, నేను ఇచ్చే కాగితం మీదే రాస్తున్నాను. ఆ కాగితం వస్తుంది. బ్రెయిన్ లో రిలీజ్ అయ్యే న్యూరో ట్రాన్స్మిటర్ ని సెరోటోనిన్ అంటారు. దాని పక్కనే కార్టిజాల్ అని ఉంటుంది. మనం టెన్షన్ లో ఉన్నప్పుడు చెమట పెట్టడం, చేతి వేళ్ళు వడకటం, గొంతు తడారిపోవడం, దీని అంతటికీ కారణం కార్టిజాల్. ఈ కార్టిజాల్ ఎఫెక్ట్ తగ్గాలంటే ఒకటే ఒక మందు ఉంది, దట్ ఈస్ కాల్డ్ సెరోటోనిన్. నవ్వుతూ ఉంటే టెన్షన్ తగ్గుతుంది. ఇంటర్వ్యూస్ లో కూడా ఇంటర్వ్యూ గదిలో పెట్టగానే ముందు నవ్వుతూ వెళ్ళాలి. నవ్వటం ప్రాక్టీస్ చేయాలి. ఎలా ప్రాక్టీస్ చేయాలి? నమ్మకం ద్వారా నవ్వుతూ ప్రాక్టీస్ చేయాలి. ఎక్సర్సైజ్ విత్ లెఫ్ట్ ఫిస్ట్. జాకీ చాన్ ఇలా చెప్పడం సమాధానం. గుడి మీద చేయబెట్టి చెప్తున్నాను. ఎవడైతే గట్టిగా నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్పడు వాడికి పిల్లలు పడరు. మీకు జాకీ చాన్ తెలుసా? చూసారా మీరు ఎంత శక్తి ఉందో? మన శక్తిని ఎప్పుడైతే వాడుకోవడం మానేసామో అప్పుడు బస్సు రావడం. You will be surprised if you know my age. I am nearly 70. 77 వస్తున్నాయి నాకు 4 years. అయినా కూడా పొద్దున అనంతపురంలో హిందూపురంలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. సాయంత్రం మళ్ళీ వాడు స్కూల్లో క్లాస్ ఉంది. మళ్ళీ రేపు పొద్దున్న ఇక్కడే ఏదో ఫార్మసీ కాలేజ్ ఆర్పీఆర్ ఇక్కడ చెప్పాలి. దెన్ ఐ హ్యావ్ టు లీవ్. ఇంత శక్తి ఎక్కడ వస్తుంది? బాగా వాడుకోవడం వస్తుంది. శక్తి వాడే కొద్దీ మీరు 6 months అవుతారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మదర్ తెరీసా. మదర్ తెరీసా అంత ముసలి వయసులో కూడా ఇంకా ఎలా చనిపోయారు? ఎక్కువ శక్తి వాడుకున్నారు. 60 మాట్లాడుతూ స్టార్ట్ విత్ ఏ పాజిటివ్ స్మైల్. ఫస్ట్ క్వశ్చన్ గారు చూడగానే నవ్వాలి. ఇంటర్వ్యూస్ లో కూడా నవ్వుతూ సమాధానం చెప్తారు. మీ అమ్మ మీకు 10 రూపాయలు ఇచ్చి చింతపండు తీసుకురా అన్నప్పుడు షూర్ మమ్మీ ఇవ్వు అంటానికి ఇవ్వరు అంటానికి ఉన్న తేడాయే ఉద్యోగంలో. మీరు నవ్వుతూ ఆన్సర్స్ చెప్తే క్వశ్చన్స్ అడిగేవాడికి ఫీలింగ్ వీడు మనం ఆర్గనైజేషన్ లో చేరడానికి ఉత్సాహం. అదే మీరు చిరాకు మంది చెప్తే వీడికి అంత ఇంట్రెస్ట్ లేదు మా ఆర్గనైజేషన్ మీద. ఫస్ట్ ఇంటర్వ్యూ కదా వెళ్ళగానే మే కమింగ్ సార్, థ్యాంక్ యూ సార్, అలా మంచిగా నవ్వుతూ చెప్తే ముందు 4-5 ప్రశ్నలు అడగాలి. ఇంటర్వ్యూ అడిగేవాడు కూడా మామూలు మనుషులు, వాళ్ళలో కూడా శాడిస్ట్ ఉంటారు. మీరు ఎప్పుడైతే భయపడిపోతున్నారు, ఉడికిపోతున్నారు, కొంచెం నవ్వకుండా సీరియస్ గా ఉన్నారు, వాడు ఎక్కువ ప్రశ్నలు మీకు అర్థంగానే వాడు మీకు ఉద్యోగం రాకుండా చేయడం. మీరు ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి అయితే ఒకటే హాల్లో 50 మంది దాకా పనిచేస్తూ ఉంటారు. మీరు నవ్వుతూ ఆహ్లాదంగా ఉంటే మీరు అవడం కూడా ఇన్స్పిరేషన్స్. మీరు అందంగా ఉండకపోవచ్చు కానీ ఆహ్లాదంగా ఉండొచ్చు కదా. ఈ నీడ్ నాట్ బి బ్యూటిఫుల్ బట్ యూ కెన్ బి ప్లెజెంట్. అది నేను చెప్పింది. ప్లెజెంట్ గా ఉండకపోతే అందం దానికంటే వచ్చేస్తుంది. దట్స్ ద సీక్రెట్ ఆఫ్ కరెక్ట్ టైం. నెక్స్ట్, బిఫోర్ స్టార్టింగ్ ది ఆన్సర్స్ రిలాక్స్ ఫర్ ఫ్యూ సెకండ్స్. ఎప్పుడన్నా సరే క్వశ్చన్స్ వెంటనే ఆన్సర్స్ చేయకూడదు. ఆ కార్టిజాల్ ఎఫెక్ట్ తగ్గే వరకు 30 seconds కామ్ గా కళ్ళు మూసుకొని ఉంటారు. అప్పుడు మొదలు పెట్టాలి ఆన్సర్స్. మీరు ముఖ్యంగా ఐఏఎస్ కి గ్రూప్ కోర్సెస్ కి వెళ్ళేవాళ్ళు చెప్తున్నాయి. నేను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం గట్టిగా చెప్పండి. 1000 + 40 ఎంత? గుడ్ గుడ్. ప్లస్ 1000 1000 + 40 ఎంత? ప్లస్ 1000 ప్లస్ 30 వయసు ఇలా అయితే వెళ్ళిపోతాను భయపడిస్తారు. నాకు ఓపిక లేకపోతే మీకు నాకు అసలే ఓపిక లేదు. 1000 + 40 ప్లస్ 1000 ప్లస్ 30 1000 plus 20 1000
ఈ బ్యాచ్ లో కొంతమంది నా స్పీచ్ విన్న వాళ్ళు తను పంపించాడు. ఏమైంది మార్నింగ్ సెషన్ ఎవరు చెప్పారు? వాళ్ళు కాంట్రిబ్యూట్ నా స్పీచ్ సంతోషిస్తున్నాను నేను. తప్పు కదా చేయించాక నేను సుఖంగా సంసారం చేసుకుంటే దాని అనుభవం ఉండొచ్చు కదా. తప్పు కదా. ఏం చెప్తాను 4000 నాకు 5000 అన్నారు ఎందుకు అన్నవాళ్ళు. మీరు వినకపోయింటే నేను కూడా ఆనందేవాడు. అవునా? సరే. ఎలర్జీ బై రైటింగ్ ఎగ్జామ్. మనకి ఎగ్జామ్స్ లో చేయించడం ఒప్పుకోరు కాబట్టి ఒక ఏళ్ళకాయ నోట్లో పెట్టుకోరు. అది నవ్వుతూ పరీక్ష పెట్టండి. దట్ రిలాక్సెస్ యూ. You know, cricketers and football players, they always chew bubble gums while playing to reduce the tension. This ilaji also helps like that. Next, pens reading a bit, pens, pen. Item number 6, you might deliver on problem. Read the question paper thoroughly, particularly the instructions. నేను సిఏ ఫైనల్ రాస్తున్నప్పుడు మాకు ఆడిటింగ్ అని ఒక పేపర్ ఉంది. దాంట్లో 8 ప్రశ్నలు ఇచ్చాడు. 8 రాసి బయటకు వచ్చి చూసుకుంటే ఆన్సర్ ఎనీ 5% ఓన్లీ అని ఉంది. అనవసరంగా 3 ప్రశ్నలు ఎక్కువ రాశాను. కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ పూర్తిగా చదవాలి. ఇప్పుడు నాకే చూడండి. హైపర్ యాక్టివిటీ టెస్ట్. Take the correct answer in 10 seconds after reading the 3 questions and instructions underneath totally. Your time starts now. 3 ప్రశ్నలు ఇచ్చాక ఇన్స్ట్రక్షన్స్ చదివి ఆన్సర్ రాయమంటున్నాడు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, over. కుడికి భయపడరా గట్టిగా 10 మార్కులు వేసుకున్నాం. వాట్ ఎవర్ క్లోజ్ ఇన్ స్టేట్ 10 మార్క్స్ వేసుకున్నాం. అది షూర్ ఆన్సర్ అబౌట్ 10 మార్క్స్ వేసుకున్నాం. ఇప్పుడు కింద మెసేజ్ చదవాలి ఇన్స్ట్రక్షన్స్. మళ్ళీ సరస్వతి మీద చేపెట్టి చెప్తున్నాను. టిక్ పెట్టిన వాళ్ళందరూ నిలబడండి. టిక్ పెట్టిన వాళ్ళు నిలబడండి. ఏంటో తీసుకోవడం ఎంత నీ వయసు? పొద్దున కూర్చొని వెళ్ళిపోతున్న సంవత్సరాలు ఏం చేస్తారా? తప్పుగా ఇలాంటి తప్పు చేసినప్పుడు మా అబ్బాయిని నేను ఏ విధంగా శిక్షించేవాడినో మిమ్మల్ని కూడా ఆ విధంగా శిక్షిస్తాను. మీకు ఓకేనా? ఎడంటే తీసుకొని తప్పు నాకు నిలబడేలా కొట్టుకోండి. చెప్పండి. ఎవరైనా నాటకవాడాడో వాడు చచ్చినట్టు పేరు ఐటమ్ నెంబర్ 7 చూడండి. డోంట్ బి ఓవర్ కాన్ఫిడెంట్. 1 మార్కులో ర్యాంక్స్ మారిపోతాయి. ఇప్పుడు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేసే ముందు నన్ను చూడండి ఒకసారి అందరూ. ఈ క్వశ్చన్ నెంబర్ 7 35,000 రూపాయల జీతం కోసం పెట్టిన ప్రెసిడెంట్ బీటెక్ వాళ్ళకి. యూ విల్ బి సర్ప్రైజ్ 90 out of 100 ఫెయిల్డ్ ఇన్ దిస్. కాబట్టి జాగ్రత్తగా చేయండి. క్వశ్చన్ నెంబర్ 7. ఐ విల్ గివ్ యూ 10 seconds టైం ఫర్ దట్. పక్కన చూడద్దు. 10, 9. హౌ మెనీ ఎఫ్స్ ఆర్ దేర్ అని ఉంటుంది. ఎఫ్ అనే అక్షరాలు ఎన్ని ఉన్నాయి? అదే ఎవరు చెప్పన్నాడు నేను? ఇదే హైపర్ యాక్టివిటీ అని. నువ్వు తప్పు చేయడం ఇప్పుడు తప్పు చేయడం. క్వశ్చన్ నెంబర్ 7 కాదమ్మా, ఐటమ్ నెంబర్ 7. అది ఒకటెవడు మన పక్కన అడుగుతున్నాడు. వాడు తప్పు చేస్తున్నాడు, ఇప్పుడు తప్పు చేస్తున్నాడు. అది
5, 4, 3, 2, 1. పైకి చెప్పదు. 4. ఫినిష్డ్ ఫైల్స్ అనే దాంట్లో 5 ఎఫ్లు ఉన్నాయండి మొత్తం. ఎంతమంది రాశారు? 5 జీవితం ఇంతేనా? పైకి ఎంత మా చెయ్యి సగం వచ్చిందే 5 అంటారు రాసావా? గుడ్. తప్పమ్మా 5 కాదు, 6 ఉన్నాయి. 6 ఎంతమంది రాశారు? 6. గుడ్. కానీ అన్ఫార్చునేట్ 7 ఉన్నాయండి. 7 ఫైనల్. ఎంతమంది రాశారు? 7. బ్యూటిఫుల్. కానీ 8 ఉన్నాయండి. 8 ఎంతమంది రాశారు? అది కరెక్ట్ ఆన్సర్. నేను గౌరవం చూసుకోండి. ఏ నుంచి ఏకి ఒక గీత, బి నుంచి బికి ఒక గీత, సి నుంచి సికి ఒక గీత గీమన్నాడు. కానీ బి ది లైన్స్ షుడ్ నాట్ ఇంటర్సెక్ట్ విత్ ఈచ్ అదర్. ఆ లైన్స్ ఒకదాని కూడా టచ్ అవ్వకూడదు. వంకలు వెళ్ళచ్చు. ఏంటన్నా లాస్ట్ కండిషన్, దేర్ ఇస్ నో వే బిహైండ్ ఏస్ హౌస్. ఏ ఇంటి వెనక దారి లేదు. ఎవరన్నా తీస్తే మొట్టమొదట తీసిన ముగ్గురికి చాక్లెట్ ఇస్తాం. తీయగానే చేయతాడు. వాడి కాయకు నువ్వు వెలుగు తీసుకుంటూ వాడి సంసారం చేసుకుని వాడు చెప్పాను ఇంకోసారి. ఇప్పుడున్నా చూడు కాయకు ఏ గీయా ఇంతసేపా టీఎస్ఐని గీసినాడు కదా. 1, 2, 3 వచ్చే ముందే చాలు. 1, 2, 3 అమ్మాయి గారు గీయలేదా? మరి గొప్ప చాలా చెప్పాడు. ఆడోడే 20 నోట్లు ఇంటర్నెట్ చెప్పాడు. 1 girl take this. రామా అమ్మాయి కనుగొనడం తీసుకురా చూస్తారు. చూపించండి నా టేబుల్. ఇది తప్పదా? తప్పు. బయటికి తీశాడు అమ్మాయి బయటికి. వాడు ఇప్పుడు సమయం తీసి వదులుకుంటాడా? ఇది కూడా అంతే. ఏదైనా పెట్టుకోండి చాక్లెట్. ఇదే తప్పే. అమ్మాయి వాళ్ళు బయట ఇప్పుడు స్థలం నుంచి బయటైతే వదులుకుంటారా? రా నేను చెప్తా చూసుకోండి. ఫస్ట్ సి నుంచి సికి స్ట్రీట్ లైన్ గీయండి. సి నుంచి సికి స్ట్రీట్ లైన్ గీయండి. ఇప్పుడు బి నుంచి బికి కాకుండా లేదా తక్కువ చెప్పండి. ఎలా ఉండదు? బి నుంచి బికి కాదు ఉందా? కావాలన్నా ఈ హెల్ప్ అదర్స్ పక్కన చెప్పండి. సి నుంచి సికి స్ట్రీట్ లైన్ చేస్తే బి పక్కన మీద దారి ఉంటుంది. ఇలా ఇప్పుడు ఏ నుంచి ఏమో దారి ఉంటుంది? చెట్టు సందులో ఉంటుంది. అది గీసి నిజంగా చూపించండి. మీకు ఆశలు అయిపోయింది కదా. వచ్చిన వాళ్ళకి వాళ్ళ పక్కన చూపించండి. వచ్చిన పక్కన చూపించండి. దిస్ ఇస్ హౌ. చాక్లెట్స్ అన్ని తీసి పట్టిస్తారా? మంచి పని చెప్పాలి. అమ్మాయి గారా పద్యం రావచ్చు. ఒక్క పద్యం రామా. అతని మానసుడు అమరత్వం తిరస్కరించే పట్ల మూడు తరంగ తరంగ మృదంగ నిస్మరస్సు నడనాను కూడా పరిపుల్ల కరాపి సమం నటక తిరస్కరేను సమం శీతశైలము. అనజనికాంతి భూమిశుడు అంబర చుంబి శిరస్సర చరీకడల 3 మొగలుల నవంగ తరంగ మృదంగ విశ్వనత్తుడు నటనాను కూడా పరిపుల్ల కరాప కరాపి జాలము ఘటకజలక్కరీలు కరకంపిత సాలము శీతశైలము. ఈ పద్యం కాకనే పద్యం. ఊరిమి గల దినములలో నేలమే కనుగొన్నాడు. మరి ఆ ఊరు నిరసనమైనప్పుడు నేలమే దోసి తుది లిక్కము స్మృతి. అనగనగా వస్తూ నిలుచున్నాడు. అనగనగా వస్తూ నిలుచున్నాడు.
అనగా నన్నగరాగా మత్స్య నిర్మించుకున్నాడు చిన్నగా చిన్నగా తీయనుండు సాధనలో కొన్ని సముద్రుల విశ్వరాలుగా వినగలమా ఒకరు ఆటకు గర్భాన్ని నినాకరికి గొడ్డోట మాట చిరాల గీతలు రమ్మంది రుచిగా అమ్మ బాలకి తొమ్మిదో ఆటక గర్భాన్ని నినాకరికి గొడ్డోట నాగ చిరాల గీతలు రమ్మ రుచిగా అమ్మ బాలకి చెప్పడు చక్రచక్ర ఎదురు దేవుడు సంధింపడు దేశాలు భావంకుడు జీవుడు అప్రకపతుడు మళ్లింపడు దాకర్మికాంతర దమ్మిళ్లకు దత్తనొత్తరు వివాద ప్రోటిన శ్రీ కుటుంబ పరితనాంతరమైన వీరుడు గజ ప్రాణ వరస్థాయి అడిగదలది కరుమని జనుడు అడిగిన తను మగుడు నుడుపడిన అడిగుడు కానీ పెద్ద పెద్ద సిగిపుడి పరపదను అడుగుడు నడిగిడు చెప్పమని అడిగిడు ఎదురని ఈ ప్రళయాన్ని కూడా దిశలమ్మ విష్ణులింగము వాయిస్తారు జగన్మోహన్ వచ్చి ఈ దినమంతా పోయించి రెండు పీజీ గొప్ప కాంసి జవాబు విమర్శించాలని దాకా ఉండగా కలవే బ్రహ్మకునైనా నేను మహత్యం పెన్నా నేనే దళితోద్యములేమో కనుగొని రాజ్యము నేనే అన్ని బాంధవ భక్త వైభక్త చెంది దళచుతాము పైపైన మధ్యాహ్నము తింటరే అవసాన పెద్దనం మన చరిత్రలో హిమాలయ పర్వతానికి పరమైన అనుమానిత్యం పేరు హిమాలయ పర్వతాల యొక్క మహత్యం అర్థమైందా ఎవరు ఆర్గనైజర్స్ సర్టిఫికేట్ ఇవ్వడానికి అవసరం పెద్దలు అంటే పెద్ద పెద్ద పద్యాలు రాస్తాడు పూత మెరుంగులు పసర పూప పెడంగల చూపునట్టి వాకైతలు జట్టు నీకు నెనగావల కమనలు రాత్రిని గౌరవ మడుపురాని బయలు జయాలనుకునే రాత్రి నమ్మిజూడు దొరకైవ సముద్రవనాన్ని భారతీయ వధువుకి నమనీయులు పరిమితి గౌరవాన పర్వసాహితి ఇలా తాగుతూనే ఉంటాయి అలసన పెట్టిన పద్యాలు రామా పుత్రోచాపము కలుగుంటే పుత్రుడు జన్మించినప్పుడు పుట్టలు తెలుగులా పుత్రుడు కనుగొని పొగడగా పుత్రోచాపము నాడు సుందర సుమతి నానానేక పయుధము బలమానం పెద్ద కాలంలో సన్మానిస్తాం దశలక్ష కోటి కనని నా పుణ్యమేమి మద్దనా మహా పరిపుత్రున్న దశాంతచ్చాన ఉన్నరేక విరాట వివేద వస్తుంది భయం వ్యక్తపడే ఈశ్వరాం అనంతపురం చాలా పెద్ద చాలా హ్యాపీ నౌ వెయిట్ ఫర్ ఆన్సరింగ్ ఐటమ్ నెంబర్ 8 ఈ ప్రశ్న చెప్పిన వాడికి ఈ ప్రశ్న ఆన్సర్ చెప్పిన వాడికి 5,000 రూపాయలు విలువ బహుమతిగా ఇస్తాం 5,000 రూపీస్ గిఫ్ట్ ఇంపాసిబుల్ సచిన్ టెండూల్కర్ 93లో 94లో ఉన్నాడు ఇషాంత్ శర్మ 94లో ఉన్నాడు 2 బాల్స్ లో ఇండియా 7 రన్స్ కొట్టాలి ఎలా కొడుతుంది కొట్టేసింది ఫైనల్ స్కోర్స్ సచిన్ 100 లో ఉన్నాడు ఇషాంత్ 100 లో ఉన్నాడు ఇది ఎలా సాధ్యం ఉంది 4 ఆన్సర్స్ చెప్పండి ఒక ఆన్సర్ చెప్తే 2 చాక్లెట్లు 4 ఆన్సర్స్ 20 రూపాయలు ఎవరు చెప్పింది క్లియర్ అండి 2 చాక్లెట్లు ఒక ఆన్సర్ చెప్తే 2 చాక్లెట్లు రండి రండి ఇంకా 3 ఆన్సర్లు ఉన్నాయి అక్కడికి చాక్లెట్ వచ్చినా లేదు చాక్లెట్ ఇచ్చిన వాడికి ఛాన్స్ లేదు లోపల్ అయిపోయింది లోపల కూడా వస్తున్నాడు ఆల్రెడీ ఇంకా 3 ఆన్సర్లు ఉన్నాయి రండి అమ్మాయి
ఎన్ని గంటలకు క్లోజ్ చేయాలి సెక్షన్ 6 సార్? ఫస్ట్ ఇషాంత్ శర్మ బ్యాటింగ్ చేస్తారు సార్. ఇషాంత్ శర్మ 2 runs కొడతారు సార్. 3 runs సార్. ఫస్ట్ 3 runs కొట్టేటప్పుడు యాక్చువల్లీ 2 runs ఒక రన్ చేసి కవర్ కాదు సార్, వాళ్ళు బ్యాట్ పెట్టారు సార్. సో బాల్ త్రో చేస్తారు సార్, అది యాక్చువల్లీ 4 వెళ్ళిపోతుంది సార్ బాల్ చేసి. అప్పుడు 2 ప్లేస్ 4 runs సార్. 6 runs లో 39 బ్యాటింగ్ వస్తుంది, ఆయన ఎక్కువ 6 కొడతారు సార్. అప్పుడు సెంచరీ కొడతారు. ఒకటి ఫ్రీ హిట్, ఇంకోటి నో బాల్, ఇంకోటి వైట్ బాల్. నో బాల్ పెట్టినట్టు ఇప్పుడు మనం పరిస్థితినప్పుడు డిక్లేర్ చేస్తారు. ఇట్లా అందరూ గ్రీన్ మీద పెట్టారు, బాల్ అయితే గ్రీన్ మీద పెట్టేయాలంటే అది నో బాల్ కింద వస్తుంది సార్, ఫ్రీ కింద రాదు సార్. ఎక్స్ట్రా 1 run వస్తుంది, అవే ప్లేస్ ఇంకా 1 ball వస్తాయి. సచిన్ కూడా సార్ నా ప్యాన్ కాబట్టి సచిన్ స్ట్రైక్ లో ఉంటారు, సింగిల్ తీస్తారు. త్రోలో వికెట్ కీపర్ వెంటనే హెల్మెట్స్ ఉంటాయి, ఆ హెల్మెట్ బాల్ జరుగుతుంది. సో 5 runs వస్తాయి. సో ఆటోమేటిక్ గా సచిన్ 6 runs కొట్టాడు, నెక్స్ట్ బాల్ రిలాక్షన్ లో 6 కొట్టాడు. నోబాల్కి వాళ్ళు వచ్చింటారు, ఆ క్రికెట్ వచ్చినప్పుడు మ్యాచ్ తీసుకున్నప్పుడు సచిన్ చేస్తారు, ఒక్కరు ఈశాంత్ శర్మ చేస్తారు. అప్పుడు ఈశాంత్ శర్మ బాగానే కొన్నప్పుడు 2 తిరుగుతారు. అప్పుడు అవుట్ 4 కొన్నప్పుడు అవుట్ అయ్యాం, మ్యాచ్ తీసుకుంటారు సచిన్. అప్పుడు తీసుకున్నప్పుడు 6 కొట్టే ఇలా సెంచరీ అయిపోతుంది. మొట్టమొదటి వాడు చెప్పిన ఆన్సర్ అదే కదా, ఫస్ట్ చెప్పిన అదే చాక్లెట్ ఇచ్చాను. నీకు కావాలంటే చాక్లెట్ ఇస్తాను నేను. వాడు చెప్పింది చెప్పాను, వాడు చెప్పిన ఆన్సర్ చెప్తే తెలుగులో మళ్ళీ చెప్తాను. పలికెట్టి వాడు రాము పత్రిక పలికెట్టి రాము, పలికెట్టి రాము పత్రిక పలికెట్టి వాడు రాము, పలికెట్టి భాగవతమ పలికెట్టి వాడు రాము పత్రిక పలికెట్టి వేరే రామ పలుకల నేల. So this is how I want 3 boys from different places who have not got chocolates so far. ఇప్పుడు చాక్లెట్ అన్నవాడు ముగ్గురు కావాలన్నా, చదువుకుంటున్న వాడు మాత్రమే, ఉద్యోగం చేస్తున్న వాడు అన్ఎంప్లాయిడ్ కాదు. 3 boys ఓన్లీ. ఎంతమంది వస్తారు? 3 చాలు నాకు, 3 చాలు. అక్కడ ఆపేయండి, 3 చాలు. ఎంతమంది రా? 3 చాలంటే 5 వచ్చారు. ఇక్కడ ఎందుకు నాకు టైం వేసేది పర్లేదా? సరే, మీరు మొబైల్ బయట పెట్టుకోండి. ఒక అమ్మాయి నేను డిఫరెంట్ స్కూల్స్ నుంచి, చాక్లెట్ రానివాళ్ళు, ఉద్యోగం లేనివాడు, చదువుకుంటున్నవాడు, డిఫరెంట్ స్కూల్స్ నుంచి రావాలి, డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ నుంచి రావాలి. చాలా ధన్యవాదమ్మా. చదువుందా? రెండు ఆరుగురు. అందరూ మీ ఇచ్చిన పేపర్ కనుక వైట్ పేపర్ ఉంటుంది, రెడీగా పెట్టుకోండి. వైట్ పేపర్ అమ్మాయిలు కూడా ఇది, అమ్మాయి గమనం. I will explain you out of the 6 people. ఈ 7 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 7 లైన్స్ ఈక్వల్ లెంగ్త్ అండి. 7 లైన్స్ ఈక్వల్ లెంగ్త్. ఈ ట్రయాంగిల్ కి మిడ్ పాయింట్, ఇక్కడి నుంచి స్క్వేరిష్. ఈ బొమ్మ వాళ్ళతో వేయించాలి మీరు. మైక్ లో చెప్పి ఒకటే ఉందా మైకు? ఒకటే ఉందా మైకు? ఒక అమ్మాయి ఒక అబ్బాయి రెండమ్మా ముందు ఇక్కడికి, మీరిద్దరు నలుగురు వెనకెళ్ళడమ్మా. ఒక అమ్మాయి రండి ఇక్కడికి. ఈ బొమ్మ వాళ్ళతో వేయించండి.
ఒక అబ్బాయి ఒక అమ్మాయి మైక్ మార్చుకుంటూ మాట్లాడాడు. ఇది 75,000 రూపాయల కేంద్రం కోసం అడిగిన ప్రశ్న. వీళ్ళకి ఒక బొమ్మ ఇచ్చాను నేను. ఈ బొమ్మ వీళ్ళు మీరు వేయిస్తారు. దీంట్లో 2 ఉన్నాయి ఇన్వాల్వ్మెంట్. వన్ ఈజ్ ది వే హౌ యూ ఎక్స్ప్రెస్, ది వే హౌ యూ రిసీవ్. వీళ్ళు చెప్పింది కరెక్ట్ గా అర్థం చేసుకొని మీరు బొమ్మ వేయాలి. మీరు ఏ ప్రశ్న అడగడానికి వీల్లేదు. వాళ్ళు చెప్పింది మీకు అర్థం కాకపోతే రిపీట్ అనాలి. మీ నోటెమ్మట రిపీట్ అన్న పదం తప్ప ఇంకో పదం రాకూడదు. మీరు చేతులు చూపించకూడదు, నోట్తో చెప్పాలి. బొమ్మ ఈజీగా అర్థమైంది కదా. 7 లైన్స్ 7 ఈక్వల్ లైన్స్ ట్రయాంగిల్ పెట్టుకొని ఆ బొమ్మ యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే వేయించాలి. చెప్పండి మీరిద్దరు, నువ్వు ఈ అమ్మాయి అటెండెంట్, ఈ అమ్మాయి ఇద్దరు మాట్లాడుతున్నారు. చూద్దాం ఏ బ్యాచ్ బాగా చేస్తుంది. చెప్పు. ఫస్ట్ డ్రా an equilateral triangle. సమబాహు త్రిభుజము రాదే, అది గీయది. All of you, did you draw an equilateral triangle? Repeat. Draw a square with 3 conditions. If one of the vertex should be at the centroid of the equilateral triangle, and its one side should pass through the one side. మీకు అర్థమై కూడా రిపీట్ అంటే మీ సెకండ్ సెటప్ కూడా మామూలుగా వస్తారు. మీరు అర్థం చచ్చిపోతారు చెప్తున్నాను. మీరు ఏ విధంగా కాదు వేయండి మీరు చెప్పింది. ఈ ప్రశ్న చాలా పెద్ద ప్రశ్న అడిగింది, చాలా పెద్ద ఉద్యోగాల కోసం. లాస్ట్ 5 seconds టైం. దానికి వాళ్ళు ముందు చెప్పిన దానికి ఏమైనా వేసుకోండి. అది వద్దు. ఇప్పుడు బి గ్రూప్ ఇది మళ్ళీ సెపరేట్ గా వేయండి. There are 7 equal lines. Listen carefully. There are 7 equal lines. 7 equal lines. There are 7 equal lines. 7 equal lines. Try squaring the lines. 4 lines. Draw 4 lines which connect. Which same length which forms a square. Which connects the top 2 lines.
ఒక పర్సెంట్ చేయండి. ఎండ్ ఆఫ్ ది స్టోరీ లో ఒక పర్సెంట్ లైన్ చేయండి. ఆ పర్సెంట్ 2 లైన్స్ జాయిన్ చేయండి. సరే వెర్టికల్ లైన్ ఇలా గీమ్ ఉంది, ఇలాగా వెర్టికల్ లైన్ గీమ్ ఉంది. తర్వాత 2 లైన్స్ గీసి ఒక ట్రయాంగిల్ తయారు చేయమంది. అంటే ఉద్దేశం ఇలా గీమనే కదా, ఇలా గీసారా ఇలా గీసారా? ఎవరు చెప్పారు మీకు? రైట్ సైడ్ గీమని లెఫ్ట్ సైడ్ గీమని ఎవరు చెప్పారు? అలా చెప్పకపోతే మీరు రిపీట్ ఎందుకు అనలేదు? Now you understand this question. 7 inches ఉంటే ఏమవుతుంది? ఈక్వల్ లైన్స్ అని చెప్పిందా? మరి draw a vertical straight line of 3 inches. Draw two lines, two straight lines to the right side to form a triangle of same length. Equilateral triangle. And making the center of the triangle and keep a dot in the triangle to form a center. Draw a square to intersect the line at a point where the triangle has an angle to the right side. Draw a square to right side. Draw a square to right side of same length. Draw a square to form the same. Draw a square to intersect the line. Intersect an angle to right side of same length. బాగా చెప్పాను, ఉన్నంతలో బాగా చెప్పాను. ఎవరో ఇంగ్లీష్లో చెప్పండి, తెలుగులో చెప్పంటాడు. రేపు బీటెక్ చదివితే మిమ్మల్ని ఇంగ్లీష్లో అడుగుతారా, క్వశ్చన్స్ తెలుగులో అడుగుతారు? హైదరాబాద్లో, బెంగళూరులో ఎవరు డెవలప్ ఇంగ్లీష్ ఇన్వేరియబుల్. నేను కూడా జమ్మలమడుగు లాంటి ఊళ్ళో చదువుకున్నాను. నాకు కూడా ఇంగ్లీష్ కరెక్ట్గా రాదు. వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఆన్లైన్ ఐ హావ్ టు ఇమ్మీడియట్లీ డెవలప్ మై ఇంగ్లీష్. దీన్ని ఎలా చెప్పాలో చెప్తా చూడండి. ఒక వెర్టికల్ లైన్ 3 inches గీయండి స్ట్రైట్గా. మీకు కొంచెం అర్థమవుతాం, టైం వేస్ట్ చేయకుండా ఉండటం కోసం నేను చేతులు చూపిస్తాను, వీళ్ళని చేతులు చూపిస్తాను. బట్ వెర్టికల్ లైన్ అంటే తెలుసు కదా, స్ట్రైట్ లైన్. ఒక 3 inches గీయండి. దానికి రైట్ సైడ్ 3 inches చొప్పున ఇలా గీస్తే ఒక త్రిభుజం తయారవుతుంది, ఈక్వలేటెడ్ ట్రయాంగిల్. అందుకు అర్థమైంది కదా అందరికీ? ఇక్కడి నుంచి నేను చెప్తా చూడండి. ఈ ట్రయాంగిల్ కి టాప్ కి ఏ అని పెట్టండి. ఏంటి ఫోను గోడ కుర్చీ వేయిస్తా రమ్మందా? ఇంటికి వచ్చామన్నా వెళ్ళిపోను హ్యాపీగా. ఇక్కడ చూడొద్దు, వెళ్ళిపోతున్నారు, పర్లేదు ఏం అయితే ఉండు, వెళ్తే వెళ్ళు, ఉంటే ఉండు, ఫోన్ ఆన్ చేయకు, వెళ్ళు హ్యాపీ. సీట్ ఖాళీ ఉంది చూడండి, ఎవరికైనా ఇట్టించాలమ్మా పాప. టాప్కి ఏ అని పేరు పెట్టండి, కింద బి అని పెట్టండి, ఈ రైట్ సైడ్ కార్నర్కి సి అని పెట్టండి. ఇప్పుడు ఏబిసి త్రిభుజం తయారైంది కదా. ఈ ఏబిసి త్రిభుజం ఈక్వలేటరల్ ట్రయాంగిల్ 3 inches 3 inches 3 inches. దీనికి మిడ్ పాయింట్ అంటే త్రిభుజం మధ్యలో ఒక చుక్క పెట్టి దానికి ఎక్స్ అని పేరు పెట్టండి. అర్థమైందా? నౌ ఎక్స్ అండ్ సి ఒక స్ట్రైట్ లైన్ తో కలపండి. ఏమైనా డౌట్ ఉంటే రిపీట్ అని చెప్తా మళ్ళీ. కలిపారు కదా. ఇప్పుడు ఎక్స్ అండ్ సి 2 inches ఉందనుకోండి, ఇంకో 1 inch ఎక్స్టెండ్ చేయండి, అంటే 3 inches అవ్వాలి లైన్ ఎక్స్టెన్షన్. క్లియర్
కనబడిందా? మీరు ఎస్ నో చెప్పట్లేదు. దాని కింద టెక్నిక్స్ ఆఫ్ ఫేసింగ్ ఇంటర్వ్యూస్ అని కనబడిందా? మళ్ళీ సగం మంది మాట్లాడలేదు. విత్ ఎ వెయింగ్ మిషన్ డిస్క్రైబ్ 5 ways హౌ కెన్ యూ వే ఎ ఫ్రైటెండ్ క్యాట్. ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా ఇంటర్వ్యూలో అడిగిందే. ఏమడుగుతున్నాడు? అర్ధరాత్రి నీ గదిలో పిల్లి వచ్చింది. పిల్లి నీ గదిలో ఒక వెయింగ్ మిషన్ ఉంది. దాని మీద నిలబడితే నీ బరువు చూపిస్తుంది ముళ్ళు. ఈ పిల్లిని పట్టుకెళ్ళి ఆ వెయింగ్ మిషన్ మీద పెట్టి నువ్వు చూసే లోపల ఆ భయపడిపోయిన పిల్లి పరిగెత్తి వెళ్ళిపోతావు. నిలబట్టలేదు దాని మీద. దాని బరువు ఎలా చూస్తావు? 4 రకాలుగా చెప్పు అని అడుగుతున్నాడు. ఎవరు చెప్తారు? 2 స్టేజ్లు రండి. చాక్లెట్ రాని వాళ్ళు మాత్రమే రండి. గర్ల్స్ ఫస్ట్. ఎనీ గర్ల్ చాక్లెట్ రాని వాళ్ళు అంతమంది అక్కర్లేదు. ఆర్గనైజర్స్ ఎవరు చూడండి, చాలా మంది వస్తున్నారు. అమ్మాయి ఒక దశ చాలు, అబ్బాయిలు 4 చాలు. టైం వేస్ట్ అయిపోతున్నారు. పాలు కానీ పెరగను, పాలు కానీ పెరగను, పెరగన్నం కానీ పెట్టి. ఫస్ట్ క్యాట్ని చేతిలో పట్టుకొని వెయిట్ చూసి నాతో పాటు కలిసి క్యాట్ వెయిట్ చూస్తాను. తర్వాత పిల్లి పారిపోయిన తర్వాత నా వెయిట్ చూసుకొని దాంట్లో నేను మైనస్ చేస్తే క్యాట్ వెయిట్ తెలిసిపోతుంది. సేమ్ ఆన్సర్ వెళ్ళిపోయింది. ఇందుకు ఆ వెయింగ్ మిషన్ మీద ర్యాక్ పెడతాను సార్. ర్యాక్ కోసం అని చెప్పేసి అర్ధరాత్రి 12 నీకు ఎలకెక్కడ దొరుకుతుందిరా? సరే అలా అయిపోతే ర్యాక్ నాకు బొమ్మ పెట్టి దానిపైన ఫస్ట్ బాక్స్ పెడతాను సార్. బాక్స్ తర్వాత ఆ పిల్లి పారిపోయినప్పుడు బాక్స్ వెయిట్ చేసి మ్యాచ్ చేస్తాను సార్. ఇంకా ఎన్ని అదర్ ఆన్సర్స్? డిఫరెంట్ ఆన్సర్ అయితే ఫస్ట్ పాల గిన్నె పిల్లి వెయిట్ తీసుకుంటాను సార్. లేదు సార్, ఫస్ట్ టైం ఇంపాక్ట్ ప్రామిస్. ఫస్ట్ పాల గిన్నె పాలు 2 వెయిట్ తీసుకుంటాను సార్. నెక్స్ట్ ఓన్లీ పిల్లి వెయిట్ తీసుకుంటాను. పిల్లి వెయిట్ ఎలా చూస్తామంటే ఓన్లీ తీసుకుంటాను సార్ అంటున్నాడు. ఏడు ఓన్లీ పిల్లి వెయిటే అడుగుతున్నాను నేను. ఎట్లా చూస్తాను? గన్ను ఉంటే పిల్లిని చంపేసి దాని వెయిట్ వేసి నీ రూమ్లో గన్ను ఉంటే పిల్లి చంపేసి వెయింగ్ మిషన్ పెట్టి సో మీరందరూ ఇంకో 30 ఏళ్ళు పోయిన తర్వాత ఒక ఉద్యోగం ఇవ్వడానికి నా సీట్లో కూర్చున్నాను అనుకోండి, వీళ్ళు ఎవరికైనా ఉద్యోగం ఇస్తారా? అసలు మీరు ఇస్తారా ఇవ్వరా? నేనే చెప్పండి. నేనైతే ఇవ్వను. ఏమీ లేదు అసలు ఆన్సర్స్. మనం చేయబోయే తప్పులు చెప్తా చూడండి. అదే ఉంది. నెక్స్ట్ టెక్నిక్స్ ఫేసింగ్ ఇంటర్వ్యూస్. మిస్టేక్స్ నార్మల్లీ వీ డూ. ఫస్ట్ ఈజ్ వర్డ్స్ ఫంబ్లింగ్. వర్డ్స్ ఫంబ్లింగ్. మనం పిల్లిని పట్టుకొని ముందు వెయిట్ చూస్తామండి. తర్వాత పిల్లిని వదిలేసి అందులోంచి మన వెయిట్ తీసేస్తే పిల్లి బరువు వస్తుంది. బాగానే ఉంది కదా ఆన్సరు? దీనికి 10కి 9 మార్కులు పడతాయండి. 10కి 10 మార్కులు పడవు. ఎందుకు పడవు చెప్పండి? ఎందుకు పడవు? కాదు కాదు కాదు. ఎందుకు పడవు అంటే ఆ క్యాండిడేట్ ఏముంది? మనం ఉంది. మనం అంటే ఎవరు? మనం అంటే ఎవరు? ప్రశ్న అడిగేవాడు నువ్వు. మీ ఇద్దరు రాత్రి 12కి నీ గదిలో ఎందుకుంటారు? ఏంటా అంబులెన్స్ పంపించి కంప వాళ్ళు అరుస్తున్నాడు. అక్కడ డెలివరీ అవుతున్నాడు. ఈడు ఏ అంటాడు.
అడగాల్సిన ప్రశ్న ఏదైనా ఉంటుందా? పిల్లి బరువు ఎలా చూస్తావని. మరి ఎందుకు అడుగుతున్నాడు? నువ్వు ఎలా సమాధానం చెప్తావో తెలుసుకోవడానికి అడుగుతున్నాడు. మరి పర్ఫెక్ట్ గా చెప్పాలి కదా. నేను పిల్లిని పట్టుకొని మొత్తం బరువు చూసి అందులోంచి నా బరువు తీసేస్తాను అన్నాడుగా. మనం అన్నాడు, అది తప్పు. రెండోది ఏంటి? థాట్స్ జంబ్లింగ్. థర్డ్ సెంటెన్స్ ఫస్ట్. ఎవరన్నా వచ్చి రామాయణం 4 వాక్యాలు చెప్తారా? 5 చాక్లెట్లు ఇస్తాను. ఎవరో చెప్పింది, ఇప్పుడు చెప్పారా? ఎవరు చెప్పారు కట్టె కొట్ట తెచ్చాయని? అమ్మాయి చెప్పింది కదరా. ఎవరు? లేమా నిలబడు. పెయిన్స్ మనకు వంటింట్లో సరళ సీత వచ్చేస్తుంది. క్లోజ్ చేయనా నెమ్మదిగా. సీత కోరిక మేరకు రాముడు జింకను చంపడానికి వెళ్ళినప్పుడు రావణాసురుడు మారువేషంలో వచ్చి సీతను తీసుకెళ్తాడు. సెకండ్ సెంటెన్స్. హనుమంతుడి సహాయంతో సీత ఎక్కడుందో రాముడు సీతను తెలుసు. ఫస్ట్ సెంటెన్స్ ప్రకారం రాముడు సీత అడవికి వెళ్ళిపోతారు. అడవిలో రాముడు సీత లక్ష్మణ అంటే రాముడు చేసి వేట కోసమని జింక కావాలంటే వేట కోసం వెళ్తాడు. అప్పుడు రావణాసుడు వచ్చి లంకలో ఉన్న సీతను ఆంజనేయ ద్వారా రాముడు తెలుసుకొని మాయావాడి కోసం వెళ్ళిన రాముడితో మాయావాడి కోసం రాముడు వెళ్ళిన వెంటనే రావణాసుడు వచ్చి సీతను ఎత్తుకుని వెళ్తాడు. చాలు, సెకండ్ సెంటెన్స్ చెప్పలేదు. సెకండ్ సెంటెన్స్ లో మారీచుడు జింక రూపంలో వచ్చి సీతను రాముడిని తన వైపుకు వేటెక్కించుకొని అక్కడ మారీచుడు చనిపోతాడు. నవ్వుతూ చెప్తున్నాడు. రావణాసుడు సన్యాస వేషంలో వచ్చి సీతాదేవిని మోసం చేసి సీతను తీసుకెళ్లాడు. తర్వాత రాముడు వెళ్ళి యుద్ధం చేసిన తర్వాత సీతను వెతుకుతూ ఆంజనేయుడు లంకకి వెళ్ళి రాముడు లక్ష్మణుడు సీత అడవిలో కుటీరంలో ఉన్నారు. సో ఉన్నారు అంటే అయిపోయింది సెంటెన్స్. చూసారా ఎంత కన్ఫ్యూజన్ ఉందో? చెప్పిందే చెప్తున్నారు. నేను ఫస్ట్ సెంటెన్స్ ఏం చెప్పాను? 14 సంవత్సరాలు అడవికి వెళ్ళారని చెప్పి మళ్ళీ ఏం చెప్తున్నారు? రాముడు సీత లక్ష్మణ అడవిలో ఉన్నారని చెప్తున్నాడు. ట్రై టు అండర్స్టాండ్. నా బాగా అర్థం చేసుకోండి. ఎందుకు ఉద్యోగాలు కావాలంటే ఇందుకే రావు. ఇందులో ఏమైనా కష్టం ఉందా అసలు నేను చెప్తున్న దాంట్లో? ఐఎమ్ నాట్ ఆస్కింగ్ వాట్ ఈస్ సైన్ థీటా బై కాస్ థీటా ఇంటూ టాన్ థీటా బై టాన్ స్క్వేర్ థీటా. అలాంటి ఏం అనట్లేదే. నేను కష్టం ఏం అనట్లేదే. I never asked you what is Pythagoras. I never asked you what is Archimedes. I never asked you what is Newton's first law of motion. ఇవన్నీ అడిగితే ఇంకేం చెప్తారు? ఇదే చెప్పలేకపోతే. వాట్ ఈస్ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్? ఎవరు చెప్తారు? లా ఆఫ్ ఇనర్షియా. ఏంటంటే ఏంటి చెప్పు. యూ డోంట్ నో వాట్ ఈస్ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్? వాట్ ఈస్ ఆర్కిమిడిస్? Archimedes principle. A body is totally or partially immersed in liquid, it loses some weight which is equal to the weight of the liquid displaced. Is called Archimedes principle. A body continues to be in a moving or static position unless outside force is applied to it. Is called Newton's first law of motion. F is equal to ma is second law of motion. Every reaction is equal to the reaction is called third. Everything, science, physics, chemistry, what is a catalyst? What is a catalyst? It does not change its fundamental proportions, but follows the chemical reaction. తీసుకో చాక్లెట్. Catch it from here. Good. ఏంటో ఎక్కడ నిలబడ్డావు? ఏం కావాలి? చెప్పు. సీతాదేవి నివాసములకు జింక రాకను చూసిన సీతాదేవి రాముని కోరింది. కోరింది అంటే అయిపోయింది. పో.
ఇంగ్లీష్ చెప్పింది కదా, మరి అది ఎవరు చెప్పలేదేంటి ఇక్కడ? అంత ఇంపార్టెంట్ పాయింట్ మర్చిపోయారు. ఎప్పుడు కిడ్నాప్ అయినా అదే ముఖ్యమా? నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి, మిస్సింగ్ లింక్స్. మిస్సింగ్ లింక్స్, లూజ్ ఎండ్స్. రామాయణం చెప్పంటే రాముడు, అతని తమ్ముడు లక్ష్మణుడు, అతని భార్య సీత అడవికి వెళ్ళాడు అంటాడు. ఇప్పుడు సీత ఎవరి భార్య? వీడేం చెప్తున్నాడు? రాముడు. దాన్ని ఎలా ఉంటుంది? వీడిని నమ్మి ₹1,00,000 జీతం ఎట్లా ఇవ్వాలి? వీడి కింద 50 మంది పనిచేసే వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు? అది పాయింట్. అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ లాస్ట్ వన్, సర్కమ్స్టాన్షియాలిటీస్ అని ఉంటుంది. ఒక అమ్మాయి చెప్పింది, ఏదో పాలు తాగుతాను, పాలు తాగుతాను. ఎలా చెప్పాలి? ఒక గిన్నెలో పాలు పోసి దాని బరువు చూస్తాను. పిల్లి తాగుతున్నప్పుడు మొత్తం బరువు చూస్తాను. పిల్లి తాగి వెళ్ళిపోయిన తర్వాత ఖాళీ గిన్నె బరువు చూస్తాను. పిల్లి ప్లస్ గిన్నె ప్లస్ పాలు మైనస్ గిన్నె ప్లస్ పాలు ఈజ్ ఈక్వల్ టు ఆకలితో ఉన్న పిల్లి బరువు. పిల్లి ప్లస్ గిన్నె ప్లస్ పాలు మైనస్ ఖాళీ గిన్నె ఈజ్ ఈక్వల్ టు పాలు తాగిన పిల్లి బరువు. ఇలా చెప్పామనుకో, యు ఆర్ పర్ఫెక్ట్ ఇన్ కమ్యూనికేషన్. దట్ యూ హ్యావ్ టు డెవలప్. గంప ఎక్కడ? థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగున్నారు. లాస్ట్కి వచ్చేసరికి అరౌండ్ 40 to 50% స్టూడెంట్స్ స్టేజ్ మీదకి వచ్చారు. అది బాగుంది. స్టేజ్ మీదకి వచ్చారు, లాస్ట్కి వచ్చేసరికి 50 మంది పిల్లలు బాగున్నారు. అదే అనుకున్నాను. మొదట్లో ఎవరు రాలేదు. నా ఈమెయిల్ అడ్రస్ ఉందా? మీకు డౌట్స్ ఉంటే ఈమెయిల్ అడ్రస్ రాయండి. అక్కడ ఫోన్ నెంబర్ ఉంది. ఆ ఫోన్ నెంబర్ తప్పుపడింది, ఒక గంట తప్పుపడింది. ఇప్పుడు ఈయనకి ఫోన్ చేసి మధ్యాహ్నం పోలీస్ స్టేషన్ దానికి ఫోన్ చేయండి. ఏమన్నట్టు థ్యాంక్ యూ.